అండ్ ఒక ఆర్టిస్ట్కి ప్రతిసారి ఒక కళ ఉంటుంది. అంటే ఇలాంటి పాత్రలు చేయాలి, కొత్త తరహా పాత్రలు చేయాలి, అండర్ పర్ఫామ్ చేయాలి, ఎక్కువ పర్ఫామ్ చేయాలి, ఇలా రకరకాల కోరికలు ప్రతి ఆర్టిస్ట్కి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అవుతారు దీనికి. సో ఒక ఆర్టిస్ట్గా నన్ను ఓ బేబీ మళ్ళీ తీసుకొస్తే కొన్ని సినిమాలు నిలబెట్టాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎన్నో మెట్లు ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగే అవకాశం ప్రకృతి కల్పించిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఏ కాన్ఫిడెన్స్తో అయితే నేను ఒప్పుకోవడం జరిగిందో అదే కాన్ఫిడెన్స్తో యాజ్ ఎ టీమ్ అందరం ముందుకెళ్ళడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయడం జరిగింది. నన్ను నేను టీజర్లో చూసుకుంటేనే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఇక సినిమాలో చూసి ఆ క్యారెక్టర్లో నన్ను ఎవ్వరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇంకా నేను మీ నుంచి ఆ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ రోల్కి నన్ను అర్హతగా భావించినటువంటి మా ప్రొడ్యూసర్స్ శ్రీ బాలాజీ గారికి, కౌశిక్ గారికి, తరుణ్ గారికి, ఎంటైర్ క్రియేటివ్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క శక్తికి, మా డైరెక్టర్ అభిరామ్ గారికి అండ్ మా టీం అందరికీ, కెమెరా డిపార్ట్మెంట్కి, మా ఆర్టిస్టులందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా నన్ను అసలు ఇంకా ఇన్ఫినిట్ గా సాటిస్ఫై చేసిన మూవీ హ్యాపీ జర్నీ. బాగా కొట్లాడాను పోస్టర్లో నేను లేనందుకు. అందుకే నేను ఇదిగో ఇది చూడండి ఎలా ఇరికి అసలు ఆయన హైట్కి నా హైట్కి ఏమైనా సంబంధం ఉందా అండి వంశీ గారిది? అది వాళ్ళ పెట్టేశాను. చాలా ఏదో మాట్లాడటం వల్ల ఏదో ఒకటి వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అన్ని పోస్టర్స్లో ఉన్నారు, అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, మళ్ళీ మాట్లాడకుండా చేశారనమాట. చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఒక మంచి సినిమా తీసే బాధ్యత దర్శకుడి మీద, ప్రొడ్యూసర్స్ మీద, టీం మీద ఎంత ఉంటుందో మంచి పాత్రల్లో యాక్ట్ చేసి పాత్రల ద్వారా కథను చెప్పగలిగే బాధ్యత కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్కి ఉంటుంది. అటువంటి బాధ్యతని మేమందరం సగర్వంగా తీసుకొని సవినయంగా మీకు అందిస్తున్నాం. హ్యాపీ జర్నీ సూన్ ఇన్ థియేటర్స్. మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసి మంచి అనుభూతితో థియేటర్స్ బయటికి వస్తారు, మరలా చూడడానికి ఇష్టపడతారని ఖచ్చితంగా అయితే చెప్పగలను. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అ గుడ్ థాట్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునైనా గారు. అండ్ ఇప్పుడు రవి శివతేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే పెద్దలకి, అలాగే మా హ్యాపీ జర్నీ టీమ్కి థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ అండి. అని ఒకసారి స్టేజ్ మీద రాను ఒకసారి. కమాన్ అభిరామ్ గారు రెండోసారి. ఈ హ్యాపీ జర్నీ నాకు మోర్ ఆఫ్ ఏ పర్సనల్ ప్రాజెక్ట్ అండి. ఇది నాకు ఇంకో సినిమా కాదు, ఇది నాకైతే పర్సనల్ ప్రాజెక్టే. ఎందుకంటే ఒక హ్యాపీ జర్నీ కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్ ఏంటంటే నా జర్నీ 2014లో స్టార్ట్ అయిందండి. సినిమాలో కూడా నేను ట్విస్ట్లు ఉండవండి. ఆ టైంలో నా లైఫ్ అంతా కేయాటిక్గా ఉంది 2014లో. అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తామని చెప్పి ఒక మనిషి ఫోన్ చేశాడండి. ఆ మనిషి మా అన్నండి అభిరామ్. ఫోన్ చేస్తే సరే ఖాళీగా ఉన్నాను. ఆ లైఫ్ చాలా డిస్టర్బింగ్ ఉంది ఆ టైంలో 2014లో. వెళ్ళా, షార్ట్ ఫిల్మ్ చేశాను. అదండి అక్కడ ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడనే నా కెరీర్ స్టార్ట్ అయింది 2014లో. మళ్ళీ 2026లో హ్యాపీ జర్నీ మూవీ తను స్టాండ్ తీసుకొని నాకు ఈ ఛాన్స్ ఇప్పించాడండి. నాకు చూసారు కదా ఎంత పెద్ద కనపడుతుంది నాకు ఆ పోస్టర్లో. యా, సినిమాలో కూడా నా క్యారెక్టర్ అట్లాగే ఉంటుందండి. మంచి నీట్గా, చాలా ప్లెజెంట్గా, అరే ఈయన చూస్తే బాగుందిరా, మంచి చక్కగా మన ఇంట్లో కొరాలనిపిస్తే అట్లా ఉంటుందండి నా క్యారెక్టర్. సో హ్యాపీ జర్నీ ఏంటంటే ఇంకా పడినమ్మా ఇంకా. సో మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క స్టోరీ ఈ హ్యాపీ జర్నీ అండి. మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో స్టోరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆ స్టోరీ హ్యాపీ జర్నీ అండి. ఈ సినిమాకి వచ్చి చూస్తే అరే మన ఇంట్లో ప్రతి స్టోరీ జరిగిందని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అందులో తిరుగు ఉండదు. సో మీరు కొన్న టికెట్కి ఎట్లాంటి నష్టం కూడా జరగదండి. ప్రతి ఒక్క రూపాయికి మా సినిమా వాల్యుబుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామండి. హ్యాపీ జర్నీ సూన్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా నాన్నగారు చనిపోయారండి. ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం టు మై ఫాదర్ అండి. హిజ్ నేమ్ ఈజ్ లోవరాజు. హ్యాపీ జర్నీ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు మై ఫాదర్ అండి. అంతేనండి. థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు,
కౌశిక్ గారు, తరుణ్ గారు అండ్ శైలేందర్ గారు, మేము అక్కడ క్లైమేట్ ఇందాక రూపా చెప్పింది కదండి, చాలా దారుణం అండి. నేను ఏదో మంచిగా కోట్లు వేసుకుని బిల్డప్లు ఇచ్చాను కానీ బట్ నాకు కూడా చలేసిందండి నాకు. బట్ చెప్పలేదు కానీ బట్ చాలా దారుణం అండి క్లైమేట్ అసలు. ఆ క్లైమేట్లో 23 రోజులు అక్కడ షూట్ చేసి సో మంచి ప్రాజెక్ట్ బయటకు తీసుకొచ్చామంటే ఆల్ బికాస్ ఈ ఆర్టిస్ట్ సపోర్ట్ చేయడం ఒకటిను అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్, సో హ్యాపీ ఫర్ యూ, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీడియా అండ్ ప్రెస్ పీపుల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. టీజర్ చూసారు, నచ్చిందని అనుకుంటున్నాను. నాకు చాలా భయం మాట్లాడాలంటే, అంటే కొంచెం ఇంట్రోవర్ట్ నేను. సో ఇలాగే మొత్తం సెట్ అంతా అల్లరిగా అందరూ టీజ్ చేస్తూ జరిగిపోయింది. బట్ వీ హ్యాడ్ వండర్ఫుల్ డేస్. లైక్ లైఫ్లో కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా మెమరబుల్గా ఈ సినిమా మిగిలిపోతుంది. అంటే ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు కానీ ఇదైతే మాత్రం బెస్ట్ మెమరీస్తో, అంటే సినిమా కూడా అలాగే వచ్చింది. అందరం, అంటే నేనే చాలా రాడ్ క్యాండిడేట్, నేనే ఏడ్చానంటే మీరు అందరూ కూడా ఏడుస్తారని నేను అనుకుంటున్నాను. సో సినిమా చాలా బాగా వచ్చింది. టీజర్ చూసారుగా, చాలా ఎమోషన్స్. అంటే పోస్టర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం అనుకుంటారు, తర్వాత ఫ్యామిలీ సినిమా అనుకుంటారు. బట్ ఇది మోస్ట్లీ మగాళ్ళ కోసం తీసిన సినిమా. ఎందుకు అంటే మన ఇంట్లో అమ్మ, బామ్మ, అక్క, వదిన, చెల్లి, వైఫ్, లవర్ కానీ మనకి చెప్పని చాలా ఎమోషన్స్ ఈ స్క్రీన్ మీద మేము చెప్పాము. మీరు వాళ్ళందరినీ తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళతో ఈ సినిమా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. మీరు మీ వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళందరూ మీకు సినిమా అయిపోయాక హగ్గిస్తారు, మీరు మాకా హగ్గియండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ అందరినీ చాలా ఇబ్బంది పెట్టండి, చాలా సపోర్ట్ చేశారండి. అంటే సచ్ ఏ లవ్లీ టీమ్. హ్యాపీ జర్నీ 2, 3, 4, 5, 10 వరకు ఉంటే కనుక సేమ్ టీంతో వర్క్ చేస్తా. అసలు చాలా కాంప్లిమెంట్లు అది ఇది. అంటే అంత చలిలో, అంత రాత్రులు 1 అయినా 2 అయినా సరే, అంటే ఫెసిలిటీస్ లేకపోయినా సరే, క్యారవాన్ లేవు, వాష్రూమ్లు లేవు, అయినా సరే ఒక్క కంప్లైంట్ లేదు. సచ్ ఏ లవ్లీ టీమ్. అసలు అందరూ, మీ అందరు లేకపోయింటే సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వాళ్ళ హీరోస్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయా, చోటాన్నతో స్టార్ట్ చేయాలి. సో చోటక ప్రసాద్ అన్న, సో ఫస్ట్ పిల్లర్ లాగా, బ్యాక్ బోన్ ఇలాగే ర్యాగింగ్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఒక పిల్లర్ లాగా వెనక నించొని ఈ సినిమా మొత్తం అంతా నడిపించున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఫస్ట్ సినిమా చూసి అన్న కళ్ళల్లో నీళ్ళు చూసాను నేను. అసలు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఇందాక కౌశిక్ అండ్ తరుణ్ చెప్పారు కదా, వాళ్ళ ఫాదర్ పాస్ట్ అవే, ఐమ్ సారీ. చాలా అసలు ఒకతను, ఒక పెద్ద బిగ్ సెలబ్రిటీ వచ్చి సినిమా చూసినప్పుడు వాళ్ళని హగ్ చేసుకొని మీ ఫాదర్ని గర్వపడేలా చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ఎమోషనల్. అంటే సినిమా బాగుందన్న దానికన్నా నాకు అది కిక్కిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్ ప్రీ రిలీజ్లో పెద్దగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిరామ్ గారు, థ్యాంక్ యూ. కూడా ఒక ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నారు ఆల్రౌండర్ వంశీ గారు, ప్లీజ్. హాయ్ అండి. నాకు కూడా కొంచెం మీరు అందిస్తే బాలాజీ గారికి అందించినట్టు. ఆయన అంటే బుడిబుడి అడుగుల పాపాయి కాబట్టి అందించాము. మీరు ఆల్రెడీ బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నుంచి బుడిబుడి అడుగులే. హాయ్ అండి. ఐ హోప్ యూ లైక్ ద టీజర్. సో మూవీ ఇంకా ఇదే మూడ్లో వెరీ ప్లెజెంట్గా, ఎమోషనల్గా, ఫన్నీగా, లైట్ హార్టెడ్గా ఉంటుంది. అండ్ ఇది చాలామంది, చాలా ఏజ్ గ్రూప్స్ రిలేట్ అయ్యే స్టోరీ, ఎస్పెషలీ లేడీస్. మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ట్రావెల్ సిగ్నిఫికెన్స్ ఏంది, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే మనం ఎట్లాంటి కొత్త ఎక్స్పీరియన్స్ జరుగుతాయి, మనకి కొత్త మనుషుల్ని కలిసినప్పుడు మనలో మనం ఎప్పుడు చూడని ఎమోషన్స్ బయటపడతాయి. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొని చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇది హ్యాపీ జర్నీ చాలా డిఫికల్ట్ జర్నీ. ఫస్ట్ నుంచి ఎప్పుడో స్టార్ట్ అయ్యి చాలా కష్టాలు పడుతూ మెల్లగా ముందుకు సాగుతూ లాస్ట్కి ఇట్లా ఫినిష్ అయ్యి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటేనే కొంచెం సర్రియల్గా ఉంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఫైనల్లీ ఇట్స్ అ హ్యాపీ జర్నీ. మీరు చూస్తే మీకు ఓన్లీ హ్యాపీ పార్ట్స్ చూపిస్తాము, డిఫికల్ట్ పార్ట్స్ మేము అందరము కలిసి ఎక్స్పీరియన్స్ చేస్తాం, మింగేస్తాం. సో థ్యాంక్ యూ శ్రవంతి గారు, నాకు అంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. మీరే కదా రాసిచ్చారు అది అది రాయలే, అది చెప్పొద్దా? ఓకే, థ్యాంక్ యూ. సో నైస్ టు మీట్ యూ.